హైదరాబాద్ మళ్లీ ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు సిద్ధమవుతుంది. 116 దేశాల సుందరిమణులు మిస్ వరల్డ్ పోటీల కోసం నగరానికి చేరుకోవడంతో నగరం అంతర్జాతీయ గ్లామర్ హబ్గా మారింది. ఈ పోటీలు ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి. దాదాపు 3000 మంది అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి హాజరవుతున్నారు. మిస్ వరల్డ్ టీం వివిధ దేశాల నుండి వచ్చిన పోటీదారులు బస చేస్తున్న హోటళ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో కర్టన్ రైజర్ ప్రోగ్రాంతో ఈ వేడుకలకు శుభారంభం కానుంది. రెండు 250 మంది కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించనున్నారు. కాకతీయుల కాలానికి చెందిన 200 ఏళ్ల చారిత్రక నేపథ్యం కలిగిన పేరేని నాట్యం ప్రత్యేక ఆకర్షణగా నిల్వనుంది. హైదరాబాద్, యాదగిరిగుట్ట, మహబూబ్ నగర్ జిల్లా పిల్లల మర్రి, 1000 స్తంభాల గుడి వంటి చారిత్రక పౌరాణిక ప్రదేశాలను సందర్శించనున్నారు. ఈ అంతర్జాతీయ పోటీలకు రాజకీయ నేతలు, చలనచిత్ర ప్రముఖులు, వ్యాపారవేత్తలు తదితరులను తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానం పంపుతుంది. మే 12న 28 దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు నాగార్జున సాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. 13న చార్మినార్ ప్రాంతంలో హెరిటేజ్ వాక్, లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలెస్ల సందర్శనతో పాటు సంగీత కార్యక్రమం, విందు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా 14న వరంగల్లోని 1000 స్తంభాల గుడి, భద్రకాళి దేవాలయం, రామప్ప టెంపుల్ వంటి ప్రాచీన ఆలయాలను సందర్శించనున్నారు. టెంపుల్ టూరిజం కార్యక్రమంలో భాగంగా యాదగిరిగుట్ట, మెడికల్ టూరిజంకు సంబంధించిన గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్, సేఫ్టీ టూరిజం కింద కమాండ్ కంట్రోల్ సెంటర్, సచివాలయం సందర్శనలు కూడా ఉన్నాయి. ఈ నెల 20, 21 తేదీల్లో ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లను ఈ నెల 20, 21 తేదీల్లో ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం పోటీదారులకు కలగనుంది. మిస్ వరల్డ్ పోటీల అసలు ప్రక్రియ మే 20న ప్రారంభం కానుంది. మే 31న విజేతల వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. అనంతరం జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమంలో విజేతలు ప్రత్యేక అతిథులుగా పాల్గొనున్నారు.